ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని డంపింగ్ యార్డుకి మంచి రోజులు వచ్చాయి అని చెప్పవచ్చు. ఇక మున్సిపల్ కమిషనర్ నారాయణరావు అధికారులతో కలిసి డంపింగ్ యార్డును బుధవారం రోజున సందర్శించారు. ఇక డంపింగ్ యార్డులో చెత్త కాల్తూ దట్టమైన పొగ వస్తుండడంతో డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయంపై కొన్ని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై మున్సిపల్ కమిషనర్ స్పందించారు. కమిషనర్ నారాయణరావు మీడియాతో మాట్లాడుతూ ఈ డంపింగ్ యార్డ్ నందు కొన్ని నెలలుగా పొగ వస్తుందని, దీని ద్వారా సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలియజేశారు. కానీ ఈ మంటను ఎవరు పెట్టిందే కాదు అని ప్రకృతిలో వచ్చే మార్పుల ద్వారా కూడా ఇది సంభవించవచ్చు అని ఆయన తెలియజేశారు. ఈ డంపింగ్ యార్డుని ఏప్రిల్ 1వ తేదీ నుంచి పూర్తిగా ఆధునీకరణ చేస్తామని, దీనికి సంబంధించి అధికారులు కూడా బాధ్యతలు గుర్తు చేస్తామని ఆయన తెలియజేశారు. అక్కడ అది అగ్ని రాజుకుని దాదాపుగా కొన్ని నెలలుగా అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రజలంతా కూడా చాలా వాయు కాలుష్యంతో ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవమే. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కానీ, అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మీడియా ఏదైతే ఉందో, మన అగ్ని న్యూస్ కానీ, తర్వాత మిగిలినటువంటి టీవీ 45 కానీ, మిగిలిన మీడియా మిత్రులు కూడా ఈ సమస్య గురించి చాలా స్పందించి ఎప్పటికప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి మనం గత 15 రోజుల నుంచి యాక్టివిటీ స్టార్ట్ చేసినప్పటికీ కూడా అది పూర్తి స్థాయిలో మనకి తగినటువంటి సత్ఫలితాలను ఇవ్వలేదు. అందువల్ల నిన్న మొత్తం మా ఆఫీసుకి సంబంధించినటువంటి ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించిన డిఈలు, ఏఈలు, అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సర్వేయర్ గారు, టీపీఓ గారు అందరం కూడా అసలు ప్రతి కార్నర్లో కూడా అసలు కారణం ఏమిటి, ఏం జరుగుతుంది అనే దాన్ని పరిశీలన జరిపిన తర్వాత మనం ఒక పొక్లైనర్ పెట్టుకుని ట్యాంకర్స్ పెట్టి ప్రతి అడుగు వరకు కూడా చిన్న చిన్న బిట్లు కింద విడగొట్టి మొత్తం పూర్తి స్థాయిలో దాన్ని మంటలను ఆర్పేసేసి ఇంకా అక్కడ మరలా గార్బేజ్ వేయకుండా దాన్ని కంప్లీట్గా అసలు పొగ అనేది కొంచెం కూడా రాకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ఆ డంపింగ్ యార్డ్లో చూడముచ్చటగా చక్కగా ఉండే విధంగా దాన్ని తయారు చేసి ఇబ్బంది లేకుండా చేయడానికి అయితే మాత్రం ప్రయత్నం చేస్తున్నాం. తప్పనిసరిగా సఫలీకృతం అవుతామనే నమ్మకం కూడా ఉంది. అదేవిధంగా అక్కడ మన శానిటరీ సిబ్బందిని కూడా నియమింపజేసి రోజువారీ వస్తున్న